ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం. మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ 2025 మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలామంది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు. ఆ థంబ్నెయిల్ కూడా పూర్తిగా చూడండి. ఏదన్నా పూర్తిగా థంబ్నెయిల్ చదవాలి. ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదరదు. కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, టైటిల్ చూసే మీ జాతకం నిర్ణయించుకోకూడదు. తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది. రెండవది, నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడతారు. నాకు ప్రచారం ఎందుకు వద్దండి? గత 8 సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 2-3 ఉండి ఉంటారు అంతే. డైలీ ఫలితాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3. అందులో అప్పుడు నేను 2016లోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి 50,000 1,00,000 మంది ఉండేది. సరే, ఇప్పుడు జనమంది విస్తరణ జరిగింది. పెద్ద పెద్ద టీవీలలో 50 ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది. నో ప్రాబ్లం. అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు. రెండవది, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను. రెండవది, మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా 3-4 పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను. పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు, ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో 100% అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మీకేదైనా ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను. తప్పకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని 10 మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష అంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం. కానీ ఎవరితో నేను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు. అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా ఏది మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి. ఈ మాసంలో అంటే 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. దాంట్లో కూడా 6 గ్రహాల కూటమి, పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం, శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గర లేదు. కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. అందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? మీనరాశి అండి, బాగా గుర్తుపెట్టుకోండి. గత మనం వారంలో ఏదేదో ఎవరెవరో కామెంట్స్ చేశారు. అఫ్కోర్స్ అన్నిటికీ సమాధానం చెప్పామనుకోండి. దేనికి మనం తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటుంటారు, కొంతమంది పాపం ఎందుకు కిరణ్ ఎందుకు అనవసరంగా కామెంట్ చేసే వాళ్ళకి కామెంట్ చేస్తామంటే, నేను సమాధానం చెప్పకపోతే నిస్సహాయం అయిపోతాను. నాకు కృష్ణుడు బాగా గుర్తొస్తాడు. నాకు అర్జునుడు నేను చంపను, నా వాళ్ళు నాకు పదవద్దు ఇవని చెప్తున్నా, కృష్ణుడు నువ్వెవడురా చేయడానికి, చేసేది చేయించేది నేనే, నువ్వు చంపకపోయినా వాళ్ళు చంపేది నేనే అని చెప్తుంటాడు కదా. అలా నేను కూడా సమాధానం చెప్పబడేది నేనే, చెప్పేవాడికి సమాధానం చెప్తూ మంచి విషయాల్ని కొట్టి చెప్పేది కూడా నేనే. కాబట్టి అలా కౌంటర్ వేయకపోతే కష్టం, కౌంటర్కి ఎన్కౌంటర్ వేయకపోతే ఇంకా కష్టం నాకు. కాబట్టి తప్పకుండా అలా చెప్తూనే ఉంటాను నేను. బట్ కొంతమంది ఆత్మీయులు ఎందుకులే వాళ్ళని వదిలేసే అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రామసింహాన్ని వదిలిపేస్తే చాలా గ్రామసింహాలు కలిసి మనం చంపేస్తాయి. ఒక్కొక్క గ్రామసింహం అయితే పక్క ధరిపోవచ్చు, కానీ 10 కలిస్తే మనిషి ప్రాణం పోతుంది. చూడట్లేదు టీవీలలో మనం పిచ్చుకుక్కలను వచ్చేసి మనుషులు ఎలా చంపేస్తున్నాయో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. సో ఏదేమైనా సరే, మరి మీనరాశి వారి పరిస్థితి ఏమిటి? మరి ఏప్రిల్ మాసం ఎలా ఉంది? షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి. చనిపోతారు, బతుకుంటారు, కంగారు పెడతారు, ఉద్యోగం వస్తుందా రాదా, కడుపు పండుతుందా పండదా, పెళ్ళి అవుదా అవదా, లాటరీలో డబ్బులు వస్తాయా రావా,
అప్పు తీరుతుందా తీరదా? అదే వీడియో మొత్తం చూడండి, అప్పుడు అర్థమవుతుంది మనం చెప్పేది. అలాంటి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మరో 100 మందితో సబ్స్క్రైబ్ చేయించాలి, తప్పదు. అలాగే మనకి ఇప్పుడు 1వ వారమే అనర్థదాయకం. చెప్పాడ్రా బాబు, మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా వీడు అనండి. మొదటి వారంలో నిస్సహాయత, నిస్పృహ, అవివేకము, తొందరపాటుతనము, పెద్దల మాట వినకపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టడం, లంచాలనే బిచ్చమెత్తుకోవడం, దానివల్ల ప్రమాదంలో పడే అవకాశం, కృత్రిమ సంతాన ప్రయత్నం ఫెయిల్ అయ్యే అవకాశం, IVF, IVFలు ఫెయిల్ అయ్యే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నష్టం, లాటరీ జూదం వల్ల ఆకస్మిక ధన నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు అవమానాలు, డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం, వ్యాపార పరంగా నష్టాన్ని పొందుకోవడం, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మొదటి వారం ఏ మాత్రం మీకు అనుకూలంగా లేదు. మరి 2వ వారం అద్భుతం. మొదటి వారంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, మౌనంగా ఉంటూ, పెద్దల మాటలు వింటూ, మన పరీక్షలు మనం రాసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఒక్క వారాన్ని ముందు పొడిగించగలిగితే 2వ వారంలో ఆడింది ఆట, పాడింది పాట, నక్కతో దొక్కినట్టే మీరు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకుంటారు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి రెడీ లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, విదేశాల్లో కూడా చక్కటి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, మంచి సంపద, చెదిరిండా ధనం, మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనం, శత్రునాశనం, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, ఆస్తి పంపకాలు, లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభమైన వారం. మరి 3వ వారంలో ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలే. విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, డబుల్ ప్రమోషన్ పొందుకోగలిగే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు, బెంచ్ మీద ఉద్యోగం ఉందా, ఖచ్చితంగా మీరు ఆన్ సైట్కి వెళ్ళగలిగేటువంటి ఉద్యోగ లాభం ఉంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు, మంచి ధైర్యము, మనోధైర్యము, సోదర మైత్రి, మిత్రుల సహకారము, వీసా సౌలభ్యము, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి అనుకూలత. 4వ వారంలో కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. వినాయక అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ నృసింహస్వామి ధ్యానం చేయండి. 4వ వారంలో కూడా మీకు అనుకుంటుంది. లేదా ఇతరుల మీద ఆధారపడిన, ఇతరులను చూసి మనం పరీక్ష రాద్దాం అనుకున్నా, ఇతరులతో పోల్చుకున్న ప్రమాదంలో పడతారు. 4వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అక్కడ భగవంతుని ఎక్కువగా నామస్మరణ చేయండి, పాజిటివ్ ఎనర్జీ పొందుకునే అవకాశం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపై అదృష్ట యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, మాతాపితల సౌఖ్యం, విదేశాల్లో సమృద్ధి అయినటువంటి గృహ, ధన, ధాన్య లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రతి చోట కూడా ఆనందమయ శుభజీవనం, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. మొదటి వారం మాత్రమే కంగారు, అసహనం, టెన్షన్, ఇతరుల మీద నిందారోపణ, లంచాలు పుచ్చుకోవడం, లేనిపోని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగించే అవకాశం. వాటి నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తప్పకుండా రాశి వారికి ఈ మాసంలో ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య, ఆనంద, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.